సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కరాటే కళ్యాణిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రూప్ మహిళలు బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్టీపీ నగర్ మార్కెట్లో గ్రూప్ మహిళలు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం అక్కడి పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేకుండా తమపై దుష్ప్రచారం చేయడం ఏంటని మండిపడ్డారు. లాభాపేక్ష లేకుండా తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపట్టడం ఏంటని ప్రశ్నించారు. లేడీ బౌన్సర్లంటూ ఆమె మాట్లాడిన తీరు తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కరాటే కళ్యాణిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. కొంచెం ప్రొటెక్షన్ కావాలమ్మా మాకందరికి, మీరు బస్తోలు కదా, కొంచెం ప్రొటెక్షన్ ఇస్తట్టు చూడండి అంటే అప్పుడు మేము జిహెచ్ఎంసీ మా గ్రూప్ల సార్ తరఫు నుంచి మా డిపిఎం మేడం తరఫు నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఏం చేసినామంటే అందరికీ మేము వాలంటరీ సర్వీస్ చేసినాం. ఎట్లా బండ్ల లోపలికి రానివ్వకుండా స్నేహం చార్జెస్ మన పుస్తల తాడు దింపడము, ఇట్లా మగ పిల్లలందరూ ఇట్లా గలీజ్గా ఇట్లా చేయడము, ఫోన్లు గుంజేయడము అలాంటివి చేస్తుంటే వాటికి అన్నిటికీ మేము ప్రొటెక్షన్స్ ఇస్తున్నాం. 10 years నుంచి 9 years నుంచి చేస్తూనే ఉన్నాం వాలంటరీ సర్వీస్. అయితే అందరికీ బాగా నచ్చింది, వెండర్స్కి అందరికీ. అమ్మ మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లా చేస్తే మరి మీరు అందరూ ఎత్తిపోసిన చెత్త అవి ఇదంతా పడేసిపోతారు కదా, ఇవన్నీ ఎవరు తీయాలా? మరి మేము ఇట్లా వాలంటరీ సర్వీస్ చేస్తున్నాం, మా ఇల్లు సంసారాలు అన్ని వదులుకొని వచ్చి మేము ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి చేస్తున్నాం. ఇవన్నీ కరెక్టే, కానీ మరి వీళ్ళు కూడా చెత్త ఎత్తిపోసే వాళ్ళకు కూడా మనం ఏమైనా చేయాలి కదా అంటే అప్పుడు వాళ్ళంతా వాళ్ళే ముందుకు వచ్చి మనిషికి ఒక దుకాణం చొప్పున 10 రూపాయలు 20 రూపాయలు మాకు కలెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చి ఆ డబ్బులతోని నెక్స్ట్ డే మాకు ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు బండ్లతోని మాకు అవ్వట్లేదు. అయితే మేము రామ్కి బండి ప్రైవేట్ వాళ్ళని పెట్టి మేము కలెక్ట్ చేసిన 10 రూపీస్ 20 రూపీస్ డబ్బులు ఒక్క దగ్గర పోగేసి వారం వాళ్ళకి డబ్బులు మేము ఇస్తాం. చెత్త ఎత్తిపోయడానికి క్లీన్ అండ్ గ్రీన్ చేయించేస్తాం. అట్లా మేము వాలంటరీ సర్వీస్ చేస్తున్నాం. మా వెండర్స్ షాప్స్ నడిపించుకుంటున్నాం. అప్పుడు అలాంటి టైంలో ఎక్కడో ఏదో ఇష్యూ జరిగిందని చెప్పేసి ఆమె రావడము, మా ఆడోళ్ళ గురించి కించపరచడము, ఎట్లా మన కరాటే కళ్యాణి ఆమె ఎక్కడో ఉండి ఆమె ఏదో ఫిలిం ఇండస్ట్రీలో ఏదో చేసి ఆమె సంగతులన్నీ మాకు తెలియదా? ఆమె ఒక ఆమె అని ఆమె గురించి మేము ఏది బయట వేయలేము. మరి మేము ఆడవాళ్ళం పొద్దున్న లేస్తే 4 గంటలకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఆ వస్తువులు ఈ వస్తువులు తెచ్చుకొని మేము అన్ని అమ్ముకొని చేసి మా బతుకులు మేము బతుకుతున్నాము. ఇంట్లో మా భర్తలకు చెప్పుకొని మా పిల్లలను మేము పోషించుకుంటున్నాం కడుపు కట్టుకొని. ఆమె వచ్చి ఈ లేడీసు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు, 200 వసూలు చేస్తున్నారు, అవన్నీ తీసుకుపోయి ఎవరో లీడర్లకు ఇస్తుండ్రు అని చెప్పి అట్లా చెప్పడము చాలా తప్పు. ఆమె